లాస్ట్ క్లాస్ లో టోర్నమెంట్ లో నాకౌట్ టోర్నమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో లీగ్ టోర్నమెంట్ అంటే ఏంటి, లీగ్ టోర్నమెంట్ ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు, అవి ఎన్ని పద్ధతిలో మ్యాచ్లు కండక్ట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ లీగ్ టోర్నమెంట్ మామూలుగా ఎన్ని పద్ధతులు కండక్ట్ చేస్తారంటే 3 పద్ధతులు కండక్ట్ చేస్తారు. ఎన్ని పద్ధతులు అంటే 3 పద్ధతులు కండక్ట్ చేస్తారు. మళ్ళీ లీగ్ టోర్నమెంట్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. లీగ్ టోర్నమెంట్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. లీగ్ టోర్నమెంట్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఎన్ని పద్ధతులు ఆర్గనైజ్ చేస్తారంటే 3 పద్ధతులు. ఇవి 2 రకాలు ఏంటి, ఈ 3 రకాలు ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ 2 రకాలు వచ్చేసి ఒకటి సింగిల్ లీగ్, నెక్స్ట్ డబుల్ లీగ్. సింగిల్ లీగ్, డబుల్ లీగ్ 2 రకాలు చెప్తారు. అయితే ఈ 3 పద్ధతులు ఏంటి అంటే ఒకటేమో సైక్లిక్ మెథడ్, తర్వాత స్టేర్ కేస్ మెథడ్, తర్వాత స్టాబ్లర్ మెథడ్. ఈ సైక్లిక్ మెథడ్ ఫస్ట్ ఏంటంటే సైక్లిక్ మెథడ్ ఇది ఇలా చుట్టూ తిరిగి వస్తుంది అని అర్థము. తర్వాత సైక్లిక్ మెథడ్, తర్వాత స్టేర్ కేస్ మెథడ్. మూడోది ట్యాబ్లర్ మెథడ్. మూడోది ఏంటంటే ట్యాబ్లర్ మెథడ్. ఇవి 3 పద్ధతులు. అయితే ఫస్ట్ మనకి డెఫినేషన్ కావాలి. లీగ్ అంటే ఏంటి, లీగ్ టోర్నమెంట్ అంటే ఏంటి. లీగ్ టోర్నమెంట్ అంటే ఏం చెప్తున్నారంటే సింగిల్ లీగ్ అయితేనేమో పాల్గొన్న అంటే ఒక టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన అన్ని టీములతోటి ఒక టీము కనీసం ఒక్కసారి ఆడుటకు అవకాశం ఇచ్చడాన్ని సింగిల్ లీగ్ అంటారు. మళ్ళొకసారి చూడండి. పాల్గొన్న ప్రతి టీం అంటే ఇప్పుడు ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఈ టోర్నమెంట్ లో ఇప్పుడు 5 టీములు పాల్గొన్నాయి. అంటే ఒకటో టీము మిగతా 4 టీములతోటి మ్యాచ్లు కనీసం ఒక మ్యాచ్ ఆడడాన్ని ఏం చెప్తున్నారు సింగిల్ లీగ్ అంటున్నారు. చూడండి, ప్రతి టీము కనీసము అంటే ఎన్ని మ్యాచ్లు, ఒక్క మ్యాచ్ మినిమం ఒక మ్యాచ్ ఎన్ని పార్టిసిపేట్ చేసిన ప్రతి టీము తోటి కనీసం ఒక మ్యాచ్ ఆడడాన్ని ఏమంటున్నారంటే సింగిల్ లీగ్ అంటున్నారు. సింగిల్ లీగ్ అంటే ఏం చెప్తున్నారు, ఒక టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క టీం తోటి కనీసం ఒక్కసారి ఆడటకు అవకాశం ఇచ్చిన ఒక టీం కు ఒక్కసారి, కనీసం అన్ని టీములతోటి ఒక్కసారి ఆడుట అవకాశం ఇచ్చిన దాన్ని సింగిల్ లీగ్ అంటారు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం అంటే డబుల్ లీగ్ చెప్పుకున్నాం. డబుల్ లీగ్ అంటే ఏం చెప్తున్నారంటే ఒక టోర్నమెంట్ లో ఎన్ని టీములు పాల్గొన్నా, లేదంటే ప్రతి టీం తోటి కనీసము 2 సార్లు ఆడుటకు అవకాశం ఇచ్చిన ప్రతి టీం తోటి ఒక టీము రెండు సార్లు ప్రతి టీం తోటి 2 సార్లు ఆడుటకు అవకాశం ఇచ్చినట్లయితే దానిని ఏం చెప్తున్నారు డబుల్ లీగ్ అంటున్నారు. సింగిల్ లీగ్ అంటే ఏం చెప్తున్నారంటే ఒక టోర్నమెంట్ లో ఎన్ని టీంలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో అన్ని టీములతోటి ఒకసారి ఆడుటకు అవకాశం ఇచ్చిన దాన్ని ఏం చెప్తున్నారంటే సింగిల్ లీగ్ అంటున్నారు. ఏమంటున్నారు, సింగిల్ లీగ్ అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. డబుల్ లీగ్ అంటే ఏం చెప్తున్నారంటే ఒక టోర్నమెంట్ లో ప్రతి టీముకు అంటే పాల్గొన్న ప్రతి టీం తోటి ఒక టీంకు కనీసం 2 సార్లు ఆడుటకు ఇచ్చిన, కనీసం 2 సార్లు మ్యాచ్ ఆడుటకు అవకాశం ఇచ్చిన దాన్ని ఏం చెప్తున్నారంటే డబుల్ లీగ్ అంటున్నారు. గుర్తుంచుకోవాలి.
సింగిల్ లీగ్ అంటే ఏంటి, డబుల్ లీగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. సింగిల్ లీగ్ అంటేనేమో పాల్గొన్న ప్రతి టీం తోటి కనీసం ఒక్కసారి మ్యాచ్ ఆడుటకు అనుమతి ఇచ్చిన దాన్ని సింగిల్ లీగ్ అంటున్నారు. డబుల్ లీగ్ అంటేనేమో టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి టీము తోటి ఒక టీము ప్రతి టీము తోటి 2 సార్లు ఆడుటకు అవకాశం ఇచ్చిన దాన్ని ఏం చెప్తున్నారంటే దాన్ని డబుల్ లీగ్ అంటున్నారు. ఇక్కడ గెలుపోవటంతో సంబంధం లేదు, గెలిచినా ఓడినా సంబంధం లేదు. పాల్గొన్న ప్రతి టీం తోటి కనీసం ఒకసారి ఆడాలి. గెలుపోవటంతో సంబంధం లేకుండా ప్రతి టీం తోటి ఒక్కసారి ఆడించినట్లయితే అది సింగిల్ లీగ్ అంటారు. గెలుపోవటంతో సంబంధం లేకుండా పాల్గొన్న ప్రతి టీం తోటి 2 సార్లు ఆడించినట్లయితే దాన్ని డబుల్ లీగ్ అంటున్నారు. గుర్తుంచుకోవాలి. ఎలా అయినా అడగవచ్చు. మనకి మీనింగ్ ఓకే, అది ఆ మీనింగ్ అనేది మనం రీచ్ కావాలి. పాల్గొన్న ప్రతి టీం తోటి ఒక టీము గెలుపోవటంతో సంబంధం లేకుండా కనీసం ఒకసారి ఆడిన దాన్ని సింగిల్ లీగ్ అంటున్నారు. అదే పాల్గొన్న ప్రతి టీం తోటి ఒక టీము గెలుపోవటంతో సంబంధం లేకుండా కనీసం 2 సార్లు ఆడినట్లయితే దాన్ని డబుల్ లీగ్ అంటున్నారు. గుర్తుంచుకోవాలి. ఇది సింగిల్ లీగ్ అంటే ఏంటి, డబుల్ లీగ్ అంటే డెఫినేషన్స్. ఓకే, లీగ్ ఎన్ని రకాలు? 2 రకాలు, సింగిల్ లీగ్, డబుల్ లీగ్. అయితే ఈ లీగ్ లో మళ్ళీ ఎన్ని రకాలంటే లీగ్ మ్యాచ్లు ఎన్ని రకాలుగా ఆడిస్తారంటే 3 రకాలుగా ఆడిస్తారు. ఎన్ని రకాలుగా ఆడిస్తారు? 3 రకాలుగా ఆడిస్తారు. అవి ఏంటి అంటే చూడండి, సైక్లిక్ మెథడ్, స్టేర్ కేస్ మెథడ్, టాబ్లర్ మెథడ్. సైక్లిక్ మెథడ్, స్టేర్ కేస్ మెథడ్, టాబ్లర్ మెథడ్, ఇవి 3 రకాలు. ఓకే, రైట్, ఇది అర్థమైంది కదండి. నెక్స్ట్ ఏంటంటే సైక్లిక్ మెథడ్. ఈ సైక్లిక్ మెథడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు దీనికంటే ముందుగా మనం ఏం చేయాలంటే దీని యొక్క ఫీచర్ ఐడెంటిఫికేషన్స్ నేర్చుకోవాలి. దీని యొక్క సూత్రాలు నేర్చుకోవాలి. మనం ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లా, ఇది మామూలుగా బాక్స్ లాగా తీసుకొని రాసుకోండి. ఫస్ట్ సూత్రం ఏంటంటే మ్యాచ్లు కనుగొనటకు సూత్రం. సింగిల్ లీగ్ లో మ్యాచ్లు కనుగొనటకు సూత్రము. సింగిల్ లీగ్ లో మ్యాచ్లు కనుగొన నెంబర్ ఆఫ్ మ్యాచెస్ సూత్రం. నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కు సూత్రం ఏంటి అంటే చూడండి, n into n minus 1/2. 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 ఇది దేనికి? సింగిల్ లీగ్ కు n into n minus 1/2 గా చెప్తారు. ఇక్కడ డబుల్ లీగ్ కు నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కు ఏంటి సూత్రము? n into n minus 1. n into n minus 1/2 ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు? సింగిల్ లీగ్ మాత్రం ఉంటుంది. అది డబుల్ లీగ్ కు /2 ఉండదు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ రౌండ్స్ కు సూత్రము నెంబర్ ఆఫ్ రౌండ్స్ కు సూత్రము. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ రౌండ్స్ కి మామూలుగా ఎలా చెప్తారంటే బేస్ సంఖ్య అయితే ఒక సూత్రం చెప్తారు, సరి సంఖ్య అయితే ఒక సూత్రం చెప్తారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రౌండ్స్ కనుగొనటకు సూత్రం ఏంటంటే n minus 1 అండి. n అంటే n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టీమ్స్. ఏంటి? n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ -1. ఎన్ని టీంలు ఉంటే అన్ని దానికి -1. అదే రౌండ్స్ కనుగొనటకు బేస్ సంఖ్య అయినా, ఇక్కడ సరి సంఖ్య, ఇక్కడ బేస్ సంఖ్య అయితే దీనికి సూత్రం ఏంటంటే n. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఓకే, సింగిల్ లీగ్ లో నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కనుగొనటకు సూత్రం ఏంటంటే చూడండి, n into n minus 1/2. n into n minus 1/2. ఇక్కడ డబుల్ లీగ్ కు సూత్రం ఏంటంటే n into n minus 1 గా చెప్తారు. అయితే నెంబర్ ఆఫ్ రౌండ్స్ కనుగొనటకు సూత్రం ఏంటి అంటే అది సరి సంఖ్యలో ఉన్న టీములు సరి సంఖ్యలో ఉన్నట్లయితే, చూడండి, నెంబర్ ఆఫ్ టీమ్స్ సరి సంఖ్యలో ఉన్నట్లయితే దాని సూత్రం ఏంటంటే n minus 1. అదే నెంబర్ ఆఫ్ రౌండ్స్ బేస్ సంఖ్యలో ఉన్నట్లయితే ఏంటి? ఇది రౌండ్స్ కనుక సూత్రం ఏంటంటే n. ఎన్ని టీంలు ఉంటే అన్ని. n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్. ఎన్ని టీంలు ఉంటే అన్ని. ఓకే, ఇది సూత్రము.
ఇది సూత్రాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ లో కూడా మనకి అడిగే అవకాశం ఉన్న బిట్లు. ప్రతి ఎగ్జామ్ లో మనకి అడిగే అవకాశం ఉన్న బిట్ అవి గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు సైక్లిక్ మెథడ్ పిక్చరింగ్ ఎలా ఇస్తారు? సైక్లిక్ మెథడ్ పిక్చరింగ్. ఓకే, సైక్లిక్ మెథడ్. ఇప్పుడు ఎన్ని టీములు పాల్గొన్నాయంటే లీగ్ మ్యాచ్ లో సాధారణంగా ఎన్ని టీములు పాల్గొన్నాయంటే ఒక 6 టీములు తీసుకున్నాం. 6 టీములు పాల్గొన్నట్లయితే ఇప్పుడు మనకి ఎన్ని రౌండ్స్ వస్తాయంటే ఇందాక చెప్పుకున్నాము, టీముల సంఖ్య సరి సంఖ్య అయినట్లయితే సూత్రం ఏంది? n-1 రౌండ్స్ కనుగొంటుకు. అంటే ఎన్ని రౌండ్స్ వస్తాయి అంటే 5 రౌండ్స్ వస్తాయి. ఎన్ని రౌండ్స్? 5 రౌండ్స్ వస్తాయి. ఎన్ని రౌండ్స్ వస్తాయి అంటే 5 రౌండ్స్ వస్తాయి, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, ఇలా క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే, ఇలా డివైడ్ చేసుకున్నట్లయితే దీన్ని ఇలా పిక్చరింగ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇప్పుడు టీమ్స్ ని ఎలా అడ్జస్ట్ చేయాలి? టీమ్స్ ని ఎలా అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఫస్ట్ రౌండ్ లో ఇలా అడ్జస్ట్ చేయాలి. చూడండి, ఇలా పైకి తీసుకెళ్ళాలి. ప్రతిదీ కూడా ఎప్పుడు ఇలా రొటేట్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా రొటేట్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏమో కిందికి రావాలి, ఇక్కడ ఉన్నాయి పైకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఉన్నాయి ఇటు వెళ్ళాలి. ఇలా మనం గుర్తుంచుకోవాలి. ఈ 1 అనేది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. 1 అనేది ఎప్పుడు ఎక్కడంటే ఎక్కడ కూడా మారదు. ఈ రౌండ్స్ లో ఎన్ని రౌండ్లు అయినా మారదు. చూడండి 1, ఇక్కడ 6, నెక్స్ట్ 2 3 4 5. ఇది సెకండ్ రౌండ్. నెక్స్ట్ 1 5 6 ఇక్కడ 2 3 4. ఇది థర్డ్ రౌండ్. 1 4 5 6 2 3. ఇది ఫోర్త్ రౌండ్. 1 3 4 5 6 2. చూడండి, మొత్తం ఎన్ని రౌండ్లు అంటే 5 రౌండ్లు. 5 రౌండ్లు. ఓకే, ఇప్పుడు చూడండి, మామూలుగా ఒకటో నెంబర్ అనేది ఒక టీము. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ దేంతో ఆడింది అంటే 1తో ఆడింది. సెకండ్ మ్యాచ్ దేంతో ఆడింది అంటే 5తో ఆడింది. థర్డ్ మ్యాచ్ దేంతో ఆడింది అంటే 4తో ఆడింది. ఫోర్త్ మ్యాచ్ దేంతో ఆడింది అంటే 3తో ఆడింది. చూడండి, లాస్ట్ మ్యాచ్ దేంతో ఆడింది అంటే 2తో ఆడింది. 6 టీములు అంటే ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి అంటే 5 మ్యాచ్లు జరుగుతాయి. ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి? 5 మ్యాచ్లు జరుగుతాయి. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క మ్యాచ్ ఆడినట్లు గుర్తుంచుకోండి. 1 2 3 4 5 మ్యాచ్లు ఆడింది. 5 మ్యాచ్లు ఆడింది. 5 రౌండ్లలో 5 టీములతోటి గెలుపోవటంతో సంబంధం లేకుండా మ్యాచ్ ఇలా ఆడించవచ్చు. ఇది లీగ్ లో ఒక పద్ధతి. దాన్ని సైక్లిక్ మెథడ్ అంటున్నారు. ఏమంటున్నారు? సైక్లిక్ మెథడ్. దీన్ని సైక్లిక్ మెథడ్ అంటారు, గుర్తుంచుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఏ టోర్నమెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ టోర్నమెంట్స్ లో నుంచి మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఖచ్చితంగా అవగాహన ఉన్నట్టయితే మనము బిట్టు ఏదైనా సరే పిక్చర్ వేయాలన్నా, ఎగ్జామ్ లో బిట్ చేయాలన్నా కానీ మనకు అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది సరి సంఖ్యలో ఉన్నట్లయితే అని చేసాము. ఈ సైక్లిక్ మెథడ్ లోనే బేస్ సంఖ్యలో ఉన్నట్లయితే, టీంలు బేస్ సంఖ్యలో ఉన్నట్లయితే, ఇప్పుడు ఇక్కడ 6 తీసుకున్నాము, ఇక్కడ 5 తీసుకున్నాం. 5 టీంలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రౌండ్స్ అంటే ఎన్ని రౌండ్స్ వస్తాయంటే ఇందాక చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ రౌండ్స్ అంటే అని. ఎన్ని టీంలు ఉంటే అన్ని రౌండ్స్. యాజ్ యూజువల్ గా చూడండి 1 2 3 4 5 రౌండ్లు. ఎన్ని రౌండ్లు? 5 రౌండ్లు. ఇప్పుడు టీంలు ఎన్ని అంటే 5. కాబట్టి ఏం చేస్తామంటే మనము దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనము ఇందాక ఫస్ట్ నెంబర్ అయితే ఎక్కడ పెట్టామో అక్కడ బై అని రాసుకోవాలి. బై అని రాయాలి. బై రాసిన తర్వాత యాజ్ యూజువల్ గా సేమ్ రొటేషన్ చేయాలి. చూడండి 1 2 3 4 5. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ బై అనేది కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి 5 1 2 3 4. ఇది సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ లో బై అనేది మారదు, ఇక్కడ బై అనేది స్థిరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి 4 5 1 3 2 సారీ ఇక్కడ 2 3. ఇది థర్డ్ రౌండ్. ఫోర్త్ రౌండ్ బై ఎప్పుడు కూడా మారదు. ఇక్కడ 3 4 5 1 2. ఓకే చూడండి నెక్స్ట్ లాస్ట్ రౌండ్ బై 2 1 ఇక్కడ 2 నెక్స్ట్ 3 4 5 1. చూడండి ఇక్కడ మీరు ఏదైనా తీసుకోండి, ఇందులో పై లైన్ కానీ కింది లైన్ కానీ ఏ లైన్ అని తీసుకోండి, ఎక్కడైనా మీరు అడ్జస్ట్ చేసుకోండి. బై అనేది డమ్మీ. బై అంటే మీనింగ్ ఏంటంటే డమ్మీ. డమ్మీతో మ్యాచ్ ఆడడానికి కుదరదు, డమ్మీతో మ్యాచ్ ఆడడానికి కుదరదు. కాబట్టి చూడండి ఇక్కడ రెండో రౌండ్ లో తీసుకుంటే ఒకటో టీము 4తో ఆడింది, ఒకటో టీము 2తో ఆడింది, ఒకటో టీము 5తో ఆడింది, ఒకటో టీము 3తో ఆడింది, ఒకటో టీము బై డమ్మీతో ఆడింది. మొత్తము ఎన్ని చూడండి 4 మ్యాచ్లు ఆడతాయి. 4 మ్యాచ్లు ఆడింది, 4 మ్యాచ్లు ఆడింది. ఇది సైక్లిక్ మెథడ్. ఇది సైక్లిక్ మెథడ్. బేస్ సంఖ్యలో టీంలు వచ్చినప్పుడు ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే ఇది, ఎలా డివైడ్ చేసుకోవాలంటే ఇది. ఇప్పుడు మనకి ఇందాక సూత్రం ఉంది. ఏం సూత్రం ఉందంటే n ఇంటూ n మైనస్ 1/2, n ఇంటూ n మైనస్ 1/2. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, ఎన్ని మ్యాచ్లు తీసుకున్నాం? ఫస్ట్ లో 6 మ్యాచ్లు తీసుకున్నాం. ఎన్ని మ్యాచ్లు తీసుకున్నాం? 6 మ్యాచ్లు తీసుకున్నాము. ఈ 6 మ్యాచ్లకు ఎలా ఉంటుంది అంటే చూడండి ఫస్ట్ 6 ఈ n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్, మళ్ళీ ఇంటూ n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్, 6 మైనస్ 1/2 ఇలా రాస్తున్న తర్వాత 6 ఇంటూ 5/2 ఎంత 30/2. అంటే ఎన్ని టీములు, ఎన్ని మ్యాచ్లు? 15 మ్యాచెస్. 15 మ్యాచెస్ జరుగుతాయి. ఎప్పుడు ఇలా ఉన్నప్పుడు 15 మ్యాచెస్ జరుగుతాయి. 15 మ్యాచెస్ జరుగుతాయి. ఈ 15 మ్యాచెస్ చూడండి ఫస్ట్ రౌండ్ లో 3 మ్యాచెస్ జరిగినాయి, సెకండ్ రౌండ్ లో 3, థర్డ్ రౌండ్ లో 3, ఫోర్త్ రౌండ్ లో 3, ఫిఫ్త్ రౌండ్ లో 3. 3 5 15 మ్యాచ్లు జరిగినాయి. 15 మ్యాచ్లు జరిగినవి గుర్తుంచుకోవాలి. ఇక్కడ బైస్ బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు సూత్రాలను తేడా ఇచ్చినట్టు ఇవ్వలేదు, కానీ చూడండి ఇప్పుడు తేడా వస్తుంది ఖచ్చితంగా. ఎలా వస్తుంది? ఇప్పుడు ఎన్ని టీంలు ఇచ్చాడు? 5 టీంలు. 5 ఇంటూ 5 మైనస్ 1 అంటే చూడండి 5 ఇంటూ 4 ఎంత 20/2. ఇక్కడ ఎన్ని మ్యాచ్లు అంటే 10 మ్యాచెస్ జరుగుతాయి. 10 మ్యాచ్లే జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే చూడండి ప్రతి రౌండ్ లో 2 మ్యాచ్లే జరుగుతాయి. బైతో డమ్మీ తోటి మ్యాచ్ జరగదు. బై అని చెప్పుకున్నాం కదా, బైతో డమ్మీతో మ్యాచ్ జరగదు. అంటే 1 2 ఒక రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు జరిగినాయి? 2 మ్యాచ్లు జరిగినాయి. 2 ఇంటూ 5 10 మ్యాచెస్ జరిగినాయి. 10 మ్యాచెస్ జరిగినవి. ఇలా మనకి ఏ నెంబర్ ఇచ్చినా ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేసేలాగా ఉండాలి. ఏ నెంబరు ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అలా మనము నేర్చుకోవాలి. ఇది ఏంటంటే సైక్లిక్ మెథడ్. సైక్లిక్ మెథడ్ ఎలా ఉంటుందనేది ఇది ఎగ్జాంపుల్. సైక్లిక్ మెథడ్ ఎలా ఉంటుందనేది ఇది ఎగ్జాంపుల్. అదే నెంబర్ ఆఫ్ రౌండ్స్ కనుగొనాలంటే సరి సంఖ్య అయితేనేమో n-1, నెంబర్ ఆఫ్ టీమ్ -1. అదే బేస్ సంఖ్య అయితే ఎన్నే. ఎన్ని టీంలు ఉంటే అన్ని రౌండ్లే. ఎన్ని టీంలు ఉంటే అన్ని రౌండ్లు జరుగుతాయి. ఎన్ని టీంలు ఉంటే అన్ని రౌండ్లు జరుగుతాయి గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది సైక్లిక్ మెథడ్. ఏ మెథడ్? సైక్లిక్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టేర్ కేస్ మెథడ్. సెకండ్ ఒకటి స్టేర్ కేస్ మెథడ్. స్టేర్ కేస్ మెథడ్ అంటే దీన్ని ఏమంటున్నారంటే మెట్ల పద్ధతి అంటున్నారు. ఏమంటున్నారు? మెట్ల పద్ధతి. స్టేర్ కేస్ మెథడ్ అంటే ఏంటి? మెట్ల పద్ధతి. ఒక్క నిమిషం. ఓకే, దీన్ని ఏ పద్ధతి అంటున్నారంటే మెట్ల పద్ధతి అంటున్నారు. మెట్ల పద్ధతి అంటే ఎలా ఉంటుంది? స్టెప్ వైజ్ గా కిందికి వస్తా ఉంటది.
దాన్ని మెట్ల పద్ధతి అంటున్నారు. ఏమంటున్నారు? మెట్ల పద్ధతి. ఈ మెట్ల పద్ధతి ఎలా ఉంటుంది? ఇందాక సేమ్ యాజ్ యూజువల్ గా 6 టీములు తీసుకున్నాం, 6 టీముల మ్యాచ్లు తీసుకున్నాం. ఓకే, ఈ 6 టీముల మ్యాచ్లకి చూడండి, ఫస్ట్ ఒక మ్యాచ్ తీసుకున్నాం. 1 2తో ఆడింది, 1 3తో ఆడింది. ఓకే, 1 4తో ఆడింది, 1 5తో ఆడింది, 1 6తో ఆడింది. ఓకే, 1 2తో ఆడింది, 1 3తో ఆడింది, 1 4తో ఆడింది, 1 5తో ఆడింది, 1 6తో ఆడింది. అంటే పాల్గొన్న ప్రతి టీం తోటి ఒకసారి ఆడింది. ఒకటో టీము పాల్గొన్న ప్రతి టీం తోటి ఒకసారి ఆడింది. నెక్స్ట్ చూడండి, 2 3తో ఆడింది, 2 4తో ఆడింది, 2 5తో ఆడింది, 2 6తో ఆడింది. ఎందుకు 1తో ఎందుకు ఆడదంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో ఆడింది. ఫస్ట్ రౌండ్ లో ఒక మ్యాచ్ ఆడింది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి? సింగిల్ లీగ్ కాబట్టి ఒక మ్యాచ్ ఆడితే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మార్చుకోవాలి. ఏం మార్చాలి? చూడండి, 1 3తో ఆడింది, 2 3తో ఆడింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2తో ఆడించాల్సిన అవసరం లేదు, 3ని 2తో ఆడించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు 3 4తో ఆడుతుంది, 3 5తో ఆడుతుంది, 3 6తో ఆడుతుంది. ఓకే, చూడండి, నెక్స్ట్ 4 5తో ఆడుతుంది, 4 6తో ఆడుతుంది. నెక్స్ట్ లాస్ట్ 5 6తో ఆడుతుంది. చూడండి, ప్రతి టీము అన్ని టీములతోటి ఒకసారి ఆడి ఉంటుంది. ఎలా? చూడండి, 1 అనేది 2తో ఆడింది, 3తో ఆడింది, 4తో ఆడింది, 5తో ఆడింది, 6తో ఆడింది. ఓకే, ఎన్ని 5 మ్యాచ్లు ఆడింది 1. చూడండి, ఇక్కడ 1 2తో ఆడింది, ఒక మ్యాచ్ అయిపోయింది. 2 3తో ఆడింది, 2 3తో ఆడింది, 4. ఇది 2 మ్యాచ్లు అయింది. 2 4తో ఆడింది, 3 2 5తో ఆడింది, 4 2 6తో ఆడింది. ఎన్ని మ్యాచ్లు? 5 మ్యాచ్లు అని. ఓకే, చూడండి, 3 1 గో ఇక్కడ 3 1తో ఆడింది, 3 2తో ఆడింది, 3 4తో ఆడింది, 3 5తో ఆడింది, 3 6తో ఆడింది. 5 మ్యాచ్లు ఆడింది. 3వ టీం కూడా 5 మ్యాచ్లు ఆడింది. 4వ టీం తీసుకోండి, 4 1తో ఆడింది, 4 2తో ఆడింది, 4 3తో ఆడింది, 4 5తో ఆడింది. ఎన్ని మ్యాచ్లు? 5 మ్యాచ్లు అని. 5వ టీం తీసుకోండి, 5 1తో ఆడింది, 5 2తో ఆడింది, 5 3తో ఆడింది, 5 4తో ఆడింది, 5 6తో కూడా ఆడింది. 5 మ్యాచ్లు ఆడింది. అంటే ప్రతి ఒక్క టీము పాల్గొన్న ప్రతి టీము కనీసం ఒకసారి ఆడుతుంది అని ఇలా చెప్పవచ్చు. ఇది స్టేర్ కేస్ మెథడ్. ఇలా వస్తుంది స్టేర్ కేస్ మెథడ్ అంటే ఇలా మనము పిక్చర్ వేసుకోవాలి. స్టేర్ కేస్ మెథడ్ అంటారు దీన్ని. ఏ మెథడ్ అంటారు? స్టేర్ కేస్ మెథడ్. స్టేర్ కేస్ మెథడ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో బిట్టు ఏమని అడుగుతాడంటే ఖచ్చితంగా రౌండ్లు కనుగొనలేని టోర్నమెంట్ మెథడ్ అంటాడు. దీన్ని ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఏం కనుగొనలేము? రౌండ్స్ కనుగొనలేని మెథడ్. రౌండ్స్ కనుగొనలేని మెథడ్, ఖచ్చితంగా రౌండ్స్ కనుగొనలేని మెథడ్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం పెట్టాలంటే స్టేర్ కేస్ మెథడ్ అని పెట్టాలి. స్టేర్ కేస్ మెథడ్ అని పెట్టాలి. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఎంత? చూడండి, ఎన్ని రౌండ్లు వస్తాయి? చూడండి, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్. మనం ఇందాక చెప్పుకున్నాము, నెంబర్ ఆఫ్ రౌండ్ సరి సంఖ్య అయిన n-1 6 - 1 = 5. 5 రౌండ్లు వచ్చాయి. ఎన్ని రౌండ్లు? 5 రౌండ్లు వచ్చాయి. దిస్ ఈజ్ స్టేర్ కేస్ మెథడ్. దీనిని స్టేర్ కేస్ మెథడ్ అంటారు. ఇది లీగ్ లో సెకండ్ మెథడ్. లీగ్ లో ఎన్నో మెథడ్? సెకండ్ మెథడ్. లీగ్ లో సెకండ్ మెథడ్ గుర్తుంచుకోవాలి. ఓకే, లీగ్ లో థర్డ్ మెథడ్ ఏంటంటే ట్యాబ్లర్ మెథడ్. ఓకే, ఈ ట్యాబ్లర్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా దీన్ని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే అడ్డంగా మరియు నిలువుగా గీయబడిన బాక్సుల మాదిరిగా ఉన్న మెథడ్ దేని అంటారు అని అడుగుతాడు. అడ్డంగా మరియు నిలువుగా గీయబడిన బాక్సుల మాదిరిగా ఉండే పద్ధతిని ఏమని అంటారు అని అడుగుతాడు. దిస్ ఈస్ ఏంటి? ట్యాబ్లర్ మెథడ్. ట్యాబ్లర్ మెథడ్ అంటే ఇప్పుడు మామూలుగా పై వైపు ఏం చేస్తామంటే
ఎన్ని టీంలు వస్తే అన్ని టీములుగా ఏ బి సి డి ఈ ఎఫ్ ఎన్ని అయితే అన్ని. ఓకే, ఇక్కడ ఒక బాక్స్ ను వదిలిపెట్టి రాసుకోవాలి, ఒక బాక్స్ ను మాత్రం వదిలిపెట్టి రాయాలి. ఇక్కడ యాజ్ యూజువల్ గా సేమ్ ఏ బి సి డి ఈ. ఓకే, ఇలా రాస్తాము. ఇక్కడ నుంచి చూడండిగా ఏం రాస్తామంటే ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 గా రాస్తాము. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ రెండుకి హారిజాంటల్ గా కిందికి 3. ఓకే, 3 గా రాస్తాము. 3 4 5 2 లాస్ట్ ఇంకో బాక్స్ ఉంటుంది 5 2 గా రాస్తాం. 3 4 5 2 గా రాస్తాం. 3 4 5 2 గా రాస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 5 1 4 గా రాస్తాం. 5 1 4. నెక్స్ట్ వన్ ఏంటంటే 5 1 4 గా రాస్తాం. ఇలా మనము ఇలా బాక్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలి, ఇలా టాబ్లర్ మెథడ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఈ తిరునారాయణ హరినారాయణ బుక్ లో కూడా ఏమి ఇచ్చారంటే హార్జెంటల్ గా మరియు అడ్డంగా గీయబడిన బాక్స్ ఆధారంగా ఈ మెథడ్ ను యూజ్ చేస్తారని ఉంది. దీనికి కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ అక్కడ కూడా లేదు. తిరునారాయణ హరినారాయణ బుక్ లో కూడా మాక్సిమం ఎక్కువ లెంతీగా ఇవ్వలేదు. ఇందులో ఇంకా బిట్ ఏమని అడగవచ్చు అంటే సరి సంఖ్యలో ఉన్నప్పుడు ఈ టాబ్లర్ మెథడ్ లో ఎలా సరి సంఖ్యలో టీంలు ఉన్నప్పుడు చూడండి n+1 గా బాక్సులు ఈ బాక్సులు ఉన్నాయి కదా, అయితే ఈ బాక్సులను n+1 గా డివైడ్ చేసుకోవాలంటున్నాడు. అంటే చూడండి ఇది ఈవెన్ నెంబర్ అనుకోండి, n+1 గా బాక్స్ ను డివైడ్ చేసుకోవాలి. అదే ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య అనుకోండి, దీన్ని n+2 గా దీన్ని డివైడ్ చేసుకోవాలి అంటున్నాడు. n+2 గా దీన్ని డివైడ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. బిట్ ఏమని అడుగుతుంటే హారిజాంటల్ గా అండ్ వర్టికల్ గా గీయబడిన బాక్సుల ఆధారంగా జరిగే టోర్నమెంట్ ఏమంటున్నారు టాబ్లర్ మెథడ్ అంటున్నారు. గుర్తుంచు. ఓకే, ఇవి 3 పద్ధతులుగా ఆర్గనైజ్ చేస్తారు. ఒకటి సైక్లిక్ మెథడ్, 2 స్టేర్ కేస్ మెథడ్, అండ్ 3 ఇది టాబ్లర్ మెథడ్ అంటారు. ఇది 3వది టాబ్లర్ మెథడ్. ఓకే, అర్థమైంది కదండి. ఇది పిక్చరింగ్ 3 కూడా సింపుల్ గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ప్రతిది కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే లీగ్ మ్యాచ్ లో టై అయినా గెలిచిన వారికి ఎన్ని పాయింట్లు ఇస్తారు, ఓడిపోయిన వారికి ఎన్ని పాయింట్లు ఇస్తారు, టై రూల్స్ ను ఎలా బ్రేక్ చేయాలి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అయితే చూడండి, ఇప్పుడు లీగ్ మ్యాచ్ లో విన్ అయిన టీముకు ఎన్ని పాయింట్లు ఇస్తారా అంటే చూడండి, ఎన్ని పాయింట్లు ఇస్తారు, 2 పాయింట్లు ఇస్తారు. ఓకే, లూజ్ అయిన టీంకి ఎన్ని ఇస్తారంటే 0 పాయింట్స్. అదే టై అయిన టీంకు 1 పాయింట్ ఇస్తారు. 1 పాయింట్స్ ఇస్తారు. చూడండి, లీగ్ మ్యాచ్ లో గెలిచిన టీంకు 2 పాయింట్లు, ఓడిపోయిన టీంకు 0. అదే మ్యాచ్ టై అయినా అది 1 పాయింట్ ఇస్తారు. మ్యాచ్ టై అయితే ఎన్ని పాయింట్లు ఇస్తారో 1 పాయింట్ ఇస్తారు, గుర్తుంచుకోవాలి. ఎన్ని పాయింట్లు ఇస్తారంటే 1 పాయింట్ మాత్రం ఇస్తారు, అది కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఎవరికైనా ఈక్వల్ పాయింట్స్, ఇప్పుడు మ్యాచ్ విన్నర్ ను ప్రకటించాలి, ఈక్వల్ పాయింట్లు వచ్చినాయి. ఇప్పుడు 5 మ్యాచ్లు జరిగినాయి, ఇందాకలా మనం చెప్పుకున్నట్టు 5 మ్యాచ్లు జరిగినాయి. 5 మ్యాచ్లలో ఏ టీము మరియు బి టీము 2 గెలిచి 1 టై చేసుకొని, ఈక్వల్ గా టై చేసుకొని, ఓకే 2 లూజ్ అయినా మొత్తము 5 పాయింట్స్ తోటి టై అవుతుంది. గెలిచినందుకు 2 4, ఒక్కొక్కటి 5. ఓకే, మొత్తము ఎన్ని 5 పాయింట్ తోటి మ్యాచ్ 2 టీంలు స్కోరు సమానమైనవి అయినట్లయితే టోర్నమెంట్ విన్నర్ ను ప్రకటించాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ పాయింట్ ఉంటే వాళ్ళు విన్నర్ ప్రకటించాలి. ఎవరైతే ఎక్కువ పాయింట్ సాధిస్తారో మ్యాచ్లలో వారిని విన్నర్ గా ప్రకటించాలి. అలా సాధ్యం కాలేదు, 2 టీంలకు ఈక్వల్ గా వచ్చినాయి.
రెండు టీంలకు ఈక్వల్గా వచ్చినాయి. అందులో ఎవరు మ్యాచ్లు గెలిచారు, ఎక్కువగా ఎవరు మ్యాచ్లు గెలిచారు చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ టీము ఒక మ్యాచ్ గెలిచి మూడు మ్యాచ్లు టై చేసుకొని ఒక్క మ్యాచ్ లూజ్ అయింది, ఓడిపోయింది. అప్పుడు ఎన్ని పాయింట్లు? 5 పాయింట్లే. కానీ ఎవరు ఎక్కువ మ్యాచ్లు గెలిచారంటే 2 బి అనేది గెలిచింది కాబట్టి వీరు విన్నర్ ప్రకటించవచ్చు. కానీ ఇక్కడ అలా జరిగిందంటే జరగలేదు. రెండు టీములు కూడా 2 మ్యాచ్లు గెలిచినాయి, ఒక మ్యాచ్ టై చేసుకుని 2 మ్యాచ్లు ఓడిపోయినాయి. అప్పుడు అక్కడ కూడా టై అయింది. అప్పుడు చూడండి, రెండు టీములు, 2 ఏ మరియు బి టీములు, 2 టీములు కూడా 2 మ్యాచ్లు గెలిచి, ఓకే 2 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ టై చేసుకుని 2 మ్యాచ్లు ఓడిపోయినాయి. 5 పాయింట్ల తోటి మ్యాచ్ లో విన్నర్ ను ప్రకటించే విధంగా కూడా ఇక్కడ మనకి అవకాశం లేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏముందంటే, ఈ ఏ టీము మరియు బి టీము సింగిల్ లీగ్ అయితే ఒకసారి తలపడతాయి. ఇప్పుడు మనం సింగిల్ లీగ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ మరియు బికు మ్యాచ్ జరిగినప్పుడు అందులో ఎవరు గెలిచారు? ఏ గెలిస్తే ఏ టోర్నమెంట్ విన్నర్ గా ప్రకటించవచ్చు. బి గెలిస్తే బిని టోర్నమెంట్ విన్నర్ గా ప్రకటించవచ్చు. ఏ గెలిస్తే ఏమో వీరిద్దరు తలపడినప్పుడు ఎవరైతే విన్నర్ ఉన్నారో వారిని విన్నర్ గా ప్రకటించవచ్చు అని చెప్తున్నారు. వీరిద్దరు తలపడినప్పుడు ఎవరైతే గెలిస్తే వారిని టోర్నమెంట్ విన్నర్ గా ప్రకటించవచ్చు అని చెప్తున్నారు, గుర్తుంచుకోవాలి. ఒకవేళ వీళ్ళిద్దరు తలపడిందే టై అయింది, అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఎవరైతే ఎక్కువ ఇది క్రికెట్ లో అయితే రన్ రేట్ తేడా చూస్తాం, చూస్తాము. అదే హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఏం చేస్తామంటే గోల్స్ చూస్తాం. గోల్స్ కానీ ఈ రన్ రేట్ కానీ, ఓకే మామూలుగా ఇలా నెట్ రన్ రేట్ కానీ గోల్స్ కానీ ఇలా రన్ రేట్ ని చూసి ఎలా అయితే ఈ రన్ రేట్ కానీ గోల్స్ కానీ తర్వాత ఏదైతే బాస్కెట్లు కానీ అవి చూసి ఎవరైతే యావరేజ్ స్కోర్ ఎక్కువ ఉందో వారిని విన్నర్ గా ప్రకటిస్తారు. అప్పటికి ఫలితం తేలపోతే లాస్ట్ కి ఏం చేస్తారంటే టాస్ వేస్తాడు. రెఫరీ టాస్ వేసి విన్నర్ ని ప్రకటిస్తాడు. గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది టై అయితే, లీగ్ మ్యాచ్ లో టై అయితే ఇలా చేయాలి. ఫస్ట్ టై అయితే ఏం చేయాలి? ఎవరైతే ఎక్కువ పాయింట్ సాధించారో వారిని విన్నర్ ప్రకటించాలి. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ మ్యాచ్ టై అయింది, 20 పాయింట్లు ఇద్దరికి ఈక్వల్ గా స్కోర్ వచ్చింది, 20 పాయింట్లకు 5 పాయింట్లు ఈక్వల్ గా వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు? ఎవరైతే ఇద్దరు తలపడినప్పుడు ఎవరైతే మ్యాచ్ గెలిచారో వారిని విన్నర్ ప్రకటించాలి. ఎందుకంటే ముందుగా ఎవరైతే ఎక్కువ మ్యాచ్లు గెలిచారో వారిని విన్నర్ ప్రకటించాలి. అది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఇద్దరు మధ్యలో ఏ మరియు బి 2 టీముల మధ్యలో కాంపిటీషన్ జరుగుతుంది కదా, ఆ కాంపిటీషన్ లో ఎవరు గెలిచారో వారిని మాత్రమే విన్నర్ ప్రకటించాలి. అది థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అయితే ఎవరైతే ఎక్కువ పాయింట్ సాధించారో వారిని విన్నర్ ప్రకటించాలి. సెకండ్ పాయింట్ అది కాలేదు, స్కోర్ ఈక్వల్ అయింది, పాయింట్లు ఇద్దరికి సమానంగా ఉన్నాయి. అయితే ఎవరైతే ఎక్కువ మ్యాచ్లు గెలిచారో టోర్నమెంట్ లో వీరిద్దరి మధ్యలో ఎవరైతే టోర్నమెంట్ లో ఎక్కువ మ్యాచ్ గెలిచారో వారిని విన్నర్ గా ప్రకటించాలి అని చెప్తున్నారు. అప్పుడు కూడా రెండు ఏం చేశారు? ఇక్కడ 2 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ టై అయింది, 2 మ్యాచ్లు లూజ్ అంటే ఓడిపోయారు. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఎవరైతే ఈ 2 ఏ మరియు బి మధ్యలో మ్యాచ్ జరుగుతుందో అక్కడ ఎవరు గెలిచారు? ఏ గెలిస్తే ఏ విన్నర్ ప్రకటించాలి, బి గెలిస్తే బిని టోర్నమెంట్ విన్నర్ గా ప్రకటించాలి. అప్పుడు ఆ 2 ఏ మరియు బి మధ్యలో జరిగిన మ్యాచ్ లో టై అయింది, అదే ఇక్కడ టై అయింది, గుర్తుంచుకోవాలి. అలా టై అయినప్పుడు ఏం చేయాలంటే ఆ మ్యాచ్ టోర్నమెంట్ మొత్తంలో ఎక్కువ రన్స్ ఎవరు చేశారు, లేదంటే ఏమంటాం ఎక్కువ గోల్స్ ఎవరు చేశారు, ఎక్కువ రన్ రేట్ ఎవరికి ఉంది, ఓకే అలా చూసి ఈ పాయింట్స్ ఆధారంగా చేసుకొని విన్నర్ ప్రకటించవచ్చు. అది కూడా సమానం అయితే
ఇక్కడ గోల్స్ ద్వారా కానీ రన్ రేట్ ద్వారా కానీ పాయింట్స్ ద్వారా కానీ విన్నర్స్ ను ప్రకటించవచ్చు. అప్పటికి టై అనేది అంటే బ్రేక్ కాలేదు. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే టై అనేది బ్రేక్ కాగలేదు. అప్పుడు ఏం చేయాలంటే గోల్డెన్ టాస్ వేయాలి. గోల్డెన్ టాస్ అంటే టాస్ వేసి విన్నర్ ను ప్రకటించాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అయితే ఈ లీగ్ టోర్నమెంట్ యొక్క మెరిట్స్ ఏంటి? మెరిట్స్, లాభాలు. ఓకే, లీగ్ టోర్నమెంట్ యొక్క మెరిట్స్ ఏంటంటే ట్రూ విన్నర్ ను డిసైడ్ చేయవచ్చు. అంటే నిజాయితీ గల మామూలుగా అంటాము మంచి టీమ్ ను విన్నర్ గా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. నిజాయితీగా విజేతలను ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ట్రూ విన్నర్స్ డిసైడెడ్ టు ట్రూ విన్నర్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిసైడెడ్ టు ట్రూ విన్నర్స్, నిజాయితీ గల విన్నర్స్ ను ప్రకటించవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ మ్యాచ్లు ఆడించే అవకాశం, ఎక్కువ మ్యాచ్లు ఆడించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులకు ఎలా ఉంటుందంటే మంచి ఆనందాన్ని కలిగించవచ్చు. అంటే ప్రేక్షకులను సంతృప్తి పరవచ్చు, ఆనందపరచవచ్చు. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని లేదంటే ఆనందపరచవచ్చు అని కూడా చెప్తున్నారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి టీము కూడా అక్కడ టీంలో ప్లేయర్స్ టాలెంటెడ్ అంటే శక్తి, సామర్థ్యాలు మరియు స్కిల్స్ ను క్యాల్కులేట్ చేయవచ్చు. అంటే ప్లేయర్ యొక్క స్కిల్ ను మరియు స్టామినా, తర్వాత ప్లేయర్ యొక్క సామర్థ్యాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేయవచ్చు, అంచనా వేయవచ్చు. ఇందులో ఏది లీగ్ టోర్నమెంట్ లో అంటే ఒక మంచి ప్లేయర్ ను సెలెక్ట్ చేయాలంటే లీగ్ టోర్నమెంట్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పొచ్చు. ఓకే, ఇది నెక్స్ట్ పాయింట్. ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. ఎక్కువ ఖర్చు ఎలా చెప్తామంటే మామూలుగా ఎక్కువ ఖర్చుతో కూడుకుంది మరియు ఎక్కువ సమయం పడుతుంది. ఒక్క నిమిషం, ఇది డిమెరిట్స్ రాస్తున్నాం. ఓకే, టీమ్ ప్లేయర్స్ యొక్క శక్తి సామర్థ్యాలు స్కిల్స్ ను మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ కాంపిటీషన్స్ ప్రతి ఒక్క టీమ్ కు మనము ఏమి ఇచ్చంటే ర్యాంక్స్ ఇవ్వచ్చు. ప్రతి టీం ఈచ్ టీం ఖచ్చితంగా ర్యాంక్స్ ఇవ్వచ్చు. ప్రతి టీం కు ర్యాంక్స్ ను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక మంచి టీంను విన్నర్ గా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకు కన్విన్స్ చేయగలిగే టోర్నమెంట్. తర్వాత ఇక్కడ టీం ప్లేయర్స్ యొక్క స్కిల్స్ కానీ స్టామినా కానీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి లేదంటే ఒక మంచి ప్లేయర్ ను సెలెక్ట్ చేయడానికి మంచి అవకాశం గల టోర్నమెంట్. ఇక్కడ ప్రతి టీంకు పాల్గొన్న ప్రతి ఒక్క టీంకు ఏమంటో ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక్కడ డిమెరిట్స్ లో ఏం చెప్తారంటే ఫస్ట్ పాయింట్ డిమెరిట్స్ లో ఏం చెప్తారంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ ఖర్చుతో కూడుకుంది మరియు ఎక్కువ సమయం పడుతుంది. ఓకే, ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక టీము ఫస్ట్ మ్యాచ్ అంటే మొదటి మ్యాచ్ ఓడిపోయి రెండో మ్యాచ్ సక్రమంగా ఆడలేకపోవచ్చు. ఇవి డిమెరిట్స్. మెరిట్స్ ఏం చెప్తున్నారు? నిజాయితీ గల టీంను విన్నర్ ప్రకటించవచ్చు. నిజాయితీ గల
టీంని విన్నర్ గా ప్రకటించవచ్చు, మరియు ఒక మంచి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయాలన్నా కానీ, అంటే ప్లేయర్ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, ఒక స్టామినా కానీ, స్కిల్స్ కానీ, సామర్థ్యాలు కానీ ఇది ఒక అడ్జస్ట్ చేసుకొని, లేదంటే ఒక సెలెక్టర్ వారి యొక్క స్కిల్స్ అన్నిటిని కూడా చూసి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మెరిట్స్ లో. ఓకే, టీమ్ ప్లేయర్స్ యొక్క ఇది చెప్పుకున్నాము. ప్రేక్షకులను కనువిందు చేయగలిగిన టోర్నమెంట్. ఎందుకంటే అన్ని టీములు ఎక్కువ మ్యాచ్లు ఆడతాయి కాబట్టి, ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం ఉన్న టోర్నమెంట్ కూడా చెప్పవచ్చు. ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం ఉన్న టోర్నమెంట్, తర్వాత ప్రేక్షకులను కనువిందు చేయగలిగిన టోర్నమెంట్, స్పెక్టేటర్స్ ను ఆనందపరచగలిగిన టోర్నమెంట్. ప్రతి టీముకు పాల్గొన్న ప్రతి ఒక్క టీముకు ర్యాంకులు ఇవ్వగలిగిన టోర్నమెంట్. ప్రతి ఒక్క టీము కూడా ర్యాంక్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ సింగిల్ లీగ్ టోర్నమెంట్ లోగా ఇంకో పాయింట్ ఏంటంటే, సింగిల్ లీగ్ టోర్నమెంట్ లాగా ఒక హాఫ్ లో గెలిచి ఫస్ట్ ఒక హాఫ్ కంప్లీట్ అయింది అనుకోండి, సెకండ్ హాఫ్ వెయిట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ లో విన్నర్ ఫైనల్ కి వస్తాడు, సెకండ్ హాఫ్ లో సెమీస్ లోనే ఆగినాయి అనుకోండి మ్యాచ్లు, సెకండ్ హాఫ్ ఫైనల్ టీం వచ్చేంత వరకు కూడా ఫస్ట్ హాఫ్ లో టీం మొత్తం వెయిట్ చేయాలి. ఇక్కడ అలాంటి వెయిట్ చేయాల్సిన అవకాశం ఉండదు. టోర్నమెంట్ లో వెయిటింగ్ అనేది, అంటే టైం వేస్ట్ అనేది ఉండదు. ఒక టీము ప్రత్యర్థి టీం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా మెరిట్స్ లో చెప్పుకోవచ్చు. ఓకే, ఈ లీగ్ టోర్నమెంట్ ను ఫస్ట్ లోనే చెప్పవచ్చు. ఎందుకు చెప్పలేదంటే, లీగ్ టోర్నమెంట్ ను ఏం చెప్తున్నంటే రౌండ్ రాబిన్ టోర్నమెంట్ అంటారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒక మ్యాచ్ ఒక టీము 2తో ఆడుతుంది, ఒక టీము 3తో ఆడుతుంది, ఒక టీం 4తో ఆడుతుంది, ఒక టీం 5తో ఆడుతుంది. ఇట్లా రౌండ్ గా ప్రతి ఒక్క టీం తోటి ఆడుతుంది, కాబట్టి దీన్ని రౌండ్ రాబిన్ టోర్నమెంట్ కూడా అంటారు. లీగ్ టోర్నమెంట్ ను మరొక పేరు ఏంటంటే రౌండ్ రాబిన్ టోర్నమెంట్. అదే నాకౌట్ లో అడిగినట్టయితే ఎలిమినేషన్ టోర్నమెంట్ అంటారు నాకౌట్ లో. అదే లీగ్ టోర్నమెంట్ లో ఏమంటారంటే రౌండ్ రాబిన్ టోర్నమెంట్. ఇది రౌండ్ రాబిన్ అనేది ఇది లాస్ట్ 2017 నోటిఫికేషన్ గురుకుల బిట్టు. ఇది 18 లో జరిగింది ఎగ్జామ్. 2017 నోటిఫికేషన్, 18 లో జరిగిన ఎగ్జామ్ గురుకులాలో బిట్టు. లీగ్ టోర్నమెంట్ మరొక పేరేంటి? రౌండ్ రాబిన్ టోర్నమెంట్. కాబట్టి గుర్తుంచుకోవాలి, ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్. ఇందులో చెప్పిన ప్రతి ఒక్క బిట్టే ఏ విధంగా అడగవచ్చు, మనల్ని బిట్ అడగవచ్చు. ఓకే, నాకౌట్ చెప్పుకున్నాము, లీగ్ చెప్పుకున్నాము. డబుల్ నాకౌట్ ఉంటుంది, డబుల్ లీగ్ ఉంటుంది, డబుల్ నాకౌట్ ఉంటుంది. తర్వాత ఏంటో కాంబినేషన్ టోర్నమెంట్ ఉంటుంది, ఛాలెంజ్ టోర్నమెంట్ ఉంటుంది. ఛాలెంజ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ కూడా మనం, ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం అప్డేట్ గా రాసి పెట్టుకోవాలి. అలా ఉంటేనే మనము గెట్న అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్ గా చదవండి. ఓకే, నెక్స్ట్ వీడియో చేస్తాను అతి త్వరలో. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి కనీసాన్ని ఇంత కష్టపడి చెప్తున్నాం కాబట్టి ఒక లైక్ చేయండి, మరియు కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే పాజిటివ్ చేయండి, నచ్చకపోతే నెగిటివ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.